వెల్కమ్ టు హెల్త్ ప్లస్. నేను సింధూర. హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చని 35 సంవత్సరాల నుండి హోమియోపతి రంగంతో విశేష కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసినందుకు కృష్ణరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమియో స్టార్ అవార్డును పొంది సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన తెలంగాణ రాష్ట్ర హోమియోపతి డాక్టర్స్ అసోసియేషన్ ఐఐహెచ్పి వైస్ ప్రెసిడెంట్ ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్కి చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండెపు బసవానందం గారు ఈ రోజు మనతో లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మీకు ఏమైనా సందేహాలుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీ డౌట్స్ని నివృత్తి చేసుకోగలరు. హలో డాక్టర్. డాక్టర్, ప్రతి వారం మనం ఎన్నో సక్సెస్ఫుల్ కేసెస్ చూపిస్తూ ఉన్నాము. ఆ కేసెస్ చూసి అంటే మారుమూల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకు కూడా హోమియోపతి పట్ల మంచి చైతన్యం వస్తుంది, ట్రీట్మెంట్ కోసం వస్తున్నారు. మరి ఈ వారం ఏ కేసెస్ తీసుకొచ్చారు? చెప్పినట్టుగా కరెక్ట్. ప్రజల్లో తెలంగాణ రాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నలుమూలల నుంచి అంటే మారుమూల గ్రామాల నుంచి కూడా ప్రజల్లో టీవీ ప్రోగ్రామ్స్ వల్ల చైతన్యవంతులవుతున్నారు. ఇప్పటిదాకా కొన్ని వ్యాధులు తగ్గక ఇక ఈ లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ వ్యాధి తగ్గదు, ఇక దీనికి మందులే లేవన్నటువంటి వాళ్లకు హోమియోపతిలో డోసులు పడగానే మార్పులు వస్తే ప్రజల్లో చైతన్యం వస్తుంది, ప్లస్ ఆనందంతో వస్తున్నారు. ఆ సక్సెస్ కేసులు వాళ్ళ ఆనందం అంతా కూడా ప్రజలకు తెలిసేటట్టు చేయడం వల్ల ప్రజల్లో మంచి చైతన్యం వస్తుంది. కాబట్టి ప్రజలకు హోమియోపతి వైద్యం పట్ల ప్రచారం కానీ హోమియోపతి వైద్యం పట్ల అవగాహన లేకపోవడం వల్లనే వాళ్ళు ఉన్నకాడికి ఆ ట్రీట్మెంట్ చేసుకొని ఇక వ్యాధి తగ్గదనంగానే ఇంట్లో పడేసుకొని ఉంటున్నారు. అలాంటి వాళ్ళకు హోమియోపతి, అలోపతి తర్వాత హోమియోపతి పుట్టింది. అలోపతి డాక్టరే ఎండి డాక్టర్ శామ్యూల్ హానిమాన్ గారు జర్మనీ దేశస్థుడు. అతను మా గురూజీ గారు జర్మనీ దేశస్థుడు. అలోపతిలో ఎండి పట్టభద్రుడై ఉండి ఒక డాక్టర్లకు టీచింగ్ చేసే ప్రొఫెసర్ అయి ఉండి ఆయనకే 250 ఏళ్ళ కింద వైద్యం పట్ల ఆ యొక్క సిద్ధాంతాల పట్ల విరక్తి వచ్చి హోమియోపతి వైద్యాన్ని కనిపెట్టిండు. కాబట్టి అందులో లేని సత్తా, అందులో లేని బలమైన మందు ట్రీట్మెంటు హోమియోపతిలో ఉంటుంది అనేది ఆయనకు రాసినటువంటి సూత్రాల ఆధారంగా, ఆయన సిద్ధాంతాల ఆధారంగా మనం ప్రయోగం చేస్తున్నాం. సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అవుతుంది, ప్రజల్లో మార్పు వస్తుంది. పేద ప్రజలకు, మధ్యతరగతి ప్రజలకు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ చేసుకునే అవసరం లేదు. సింపుల్ సింగిల్ డోసు హోమియోపతి గోళీలు పిల్స్ వాడితే సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అవుతున్నది. హోమియోపతి పిల్స్ అంటే తీపి గుళికల మందు కాదు. తీపి గుళికల కలిపే కెమికల్ ఏదైతే ఉంటుందో అది గోళీల మీద ఒక కోటింగ్ తయారవుతుంది. అది ఎండిపోయిన పిల్స్, ఆ మందు కలిపిన డ్రై పిల్స్ కాకుండా, పచ్చిగా ఉన్నప్పుడు కాకుండా డ్రై పిల్ను మైక్రోస్కోప్లో పెట్టి చూస్తే ఒక డైమండ్ లాగా మెరుస్తుంది. అంటే ఆ కెమికల్ అంతా కూడా ఆ గోళీల మీద అట్రాక్ట్ అయిపోతుంది, ఒక కోటింగ్ తయారవుతుంది. ఆ పదన ఎండిపోయిన ఆ డ్రై పిల్ నాలుక మీద వేసుకోగానే వెంటనే బ్రెయిన్కి వెళ్ళిపోతుంది. అది అంతటి ర్యాపిడ్ యాక్షన్ హోమియోపతిలో ఉంటుంది. మనం నాలుకకు రుచి చూసినప్పుడు వెంటనే ఎంత సెకండ్స్లలో ఉప్పు కారం ఎట్లా చెప్తుందో మందు కూడా నోట్లో పడంగానే వెంటనే బ్రెయిన్కి వెళ్ళిపోతుంది. బ్రెయిన్ నర్వస్ సిస్టమ్ ద్వారా మందు ప్రయోగం జరుగుతుంది. అలోపతి మందులు కానీ ఇతర వైద్యం కానీ బ్లడ్లో ఫ్లో అయితే అవి మనం మింగినాక నీళ్లు తాగితే కరిగి స్టమక్ నుంచి ఆయా బ్లడ్లోకి పోయి బ్లడ్ నుంచి అన్ని అవయవాలకు పాకుతుంది. అది అప్పుడు బ్లడ్ తీసుకొని బ్లడ్ టెస్ట్ చేస్తే ఏం మందు మింగిర్రు, ఏం యాంటీబయాటిక్ మింగిర్రు ఆ మందు గురించి చెప్పొచ్చు. కానీ హోమియోపతి మందు మన బ్లడ్లో కనిపించదు, డైరెక్ట్ నర్వస్ సిస్టమ్ నుంచి ప్రయోగం ఉంది. హానిమాన్ గారు ఈ నర్వస్ సిస్టమ్ నుంచి ప్రయోగం చేసే మందులు కనిపెట్టిండు. కాబట్టే ఇది ర్యాపిడ్ స్పీడు. ఆర్టీసీ బస్ ఎక్కితే ఊరికి విశాఖపట్నం పోవాలంటే 14 గంటలు పడుతుంది. అదే ఫ్లైట్ ఎక్కినామనుకో 1 గంటల ఇమ్మీడియట్గా ఈడ ఎగురుతుంది, ఆడ దిగుతుంది. హోమియోపతి కూడా అంతే. నాలుక మీద పడంగానే కరెక్ట్గా మందు వాడితే ఇమ్మీడియట్ రిజల్ట్ వస్తుంది. అది ఎప్పుడు కరెక్ట్ డ్రగ్ వాడితే. మరి మీరు చెప్పే లక్షణాలు రాంగ్ అయినప్పుడు, డాక్టర్ ఇచ్చే మందు రాంగ్ అయినప్పుడు అది రాంగ్ రూట్లో వెళ్ళిపోతుంది. అసలు మందు తిన్నట్టే ఉంటుంది, తీపి గుళికలు తిన్నట్టే ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. మీకు ఎలాంటి లక్షణాలు ఉన్నా, మానసిక శారీరక లక్షణాలు మంచి డాక్టర్, హోమియోపతి డాక్టర్ దగ్గర చెప్పినట్టయితే దాన్ని కరెక్ట్ మందు ఇండికేట్ చేసి ప్రయోగం చేస్తే ఇమ్మీడియట్ రిజల్ట్ 24 అవర్స్లో మార్పు కనిపిస్తుంది. వ్యాధి తీవ్రతలా అది 2 నెలల, 3 నెలల, 6 నెలలు అనేది అది డ్యామేజ్ మీదకి ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ చైతన్యం ప్రజల్లో చెప్పేటోళ్ళు లేక, ఇట్లాంటి రిజల్ట్ ప్రజలకు చూపించేటోళ్ళు లేక ఇప్పటిదాకా ప్రజలకు అర్థం కాకుండా అయిపోయింది. గత 30 సంవత్సరాల నుంచి కూడా నేను ఇలాంటి సక్సెస్ కేసులు ఎన్నో చేసిన. అప్పుడు ప్రింట్ ప్రెస్కు ఇస్తే ఈ ఎలక్ట్రానిక్ మీడియా లేకుండా అప్పుడు
ప్రింట్ ప్రెస్కి ఇస్తే ఆపరేషన్ చేసి గింత గడ్డ తీసిండని చెప్పి వాళ్ళ గురించి స్టోరీలు రాస్తుండ్రి. నేను ఆపరేషన్ లేకుండా తక్కువ చేసిన నా గురించి రాయమంటే రాయకపోతుండ్రి. మేము పంపించినాం సార్, మీద ఆపేసారు అంటే వాళ్ళు అప్పుడు అట్లా కుమ్మక్కైపోయి ప్రభుత్వాలతోని మన యొక్క సక్సెస్ఫుల్ కేసులు చూపించకుండా చేసిర్రు. ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది, ఏం తింటున్నారు ఏం చదువుతుంది వెంటనే రిజల్ట్ ఏమైనా చూపిస్తున్నాం కాబట్టి ప్రజల్లో చైతన్యం వస్తుంది, ప్రజల్లో ఆనందం వస్తుంది. ఈ కేసులన్నీ కూడా ప్రజలకు ఎంత పెద్ద కేసులో చూసారు కదా, ప్రపంచంలో వైద్యమే లేదన్న వ్యాధులకు మనం ట్రీట్మెంట్ చేస్తున్నామంటే మరి హోమియోపతి ఎంత అద్భుతం చెప్పండి. కరోనా వ్యాధికి అసలు మందే లేదని చెప్పి అలోపతులు రీసెర్చ్ ప్రయోగాలు అప్పటికప్పుడు రీసెర్చ్ చేస్తే యాక్చువల్గా హనుమాన్ గారు ఎప్పుడో పెట్టిండు కరోనా వ్యాధికి మందు. నా దగ్గరికి వచ్చిన సక్సెస్ చేసినా, రాకుండా ప్రివెంటివ్ కూడా ఇచ్చిన. మరి ఇలాంటి అద్భుతమైన వైద్యం ప్రజలకు, పేదలకు, మధ్యతరగతి ప్రజలకు అందాలనే ఆయన ఎన్నో రాత్రి బవళ్ళు కృషి చేసి ఈ వైద్యం కనిపెట్టిర్రు. ఈ వైద్యాన్ని ప్రజలందరికీ అందుబాటులోకి రావాలంటే ఈ ప్రభుత్వాలు మనకు చేయి, మన మందు తిని సక్సెస్ అయిన వాళ్ళు మనమే ఈ వీడియోలు కానీ ఈ ప్రోగ్రాం కానీ మనం షేర్ చేసుకోవాలి. మన బంధువులకు, ఫ్రెండ్స్కు షేర్ చేసుకుంటే వాళ్ళ లోపల చైతన్యం వస్తే వాళ్ళకి మనం మార్గం చూపించిన వాళ్ళమైతాం. చెప్పడం వల్ల చాలామంది బంధువులు, ఫ్రెండ్స్ వాళ్ళకి చెప్తున్నారు. వాళ్ళందరూ కూడా జనాలు మార్పు వస్తుంది. వాళ్ళు మా ఫ్రెండ్స్ చెప్పారు, మా బంధువులు చెప్పారని చెప్పి నా దగ్గర రావడం జరుగుతుంది. చాలా సంతోషం. మన స్లోగన్ పబ్లిక్లోకి వెళ్ళిపోతుంది. ఈ విధంగా ఈ వైద్యాన్ని ప్రజలందరికీ అందుబాటులో చేసి మీరు ఎన్నుకునేటప్పుడు మంచి డాక్టర్, రిజల్ట్ ఉన్నదా లేదా తెలుసుకున్న డాక్టర్, మంచి డాక్టర్ దగ్గర పోతే హోమియోపతిలో స్పీడ్ మెడిసిన్ ట్రీట్మెంట్ అవుతుంది. మరి ఎక్కడనో అనుభవం లేని డాక్టర్ దగ్గర పోయి ఫెయిల్ అయ్యారనుకో, మీరు హోమియోపతి వాడినాం 3 ఏళ్ళు వాడినాం 4 ఏళ్ళు వాడినాం మాకు తక్కువ కాలేదని చెప్పి అంటారు కూడా కొంతమంది ఉన్నారు. అక్కడ మీరు ఏం గుర్తించాలంటే అక్కడ ఇచ్చిన మందు కరెక్ట్ కాదు, మీ రోగానికి మ్యాచ్ కాలేదు, డాక్టర్ కరెక్ట్ లేడు, మీరు చెప్పే లక్షణం కరెక్ట్ లేదు, క్వాలిటీ మందు లేదన్నట్టు గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు డాక్టర్ని మార్చుకోండి, మంచి డాక్టర్ని వెతుక్కోండి, మంచి డాక్టర్ దగ్గర సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఈరోజు కూడా ఈ వారంలో సక్సెస్ కేసులన్నీ కూడా ప్రజలకు తెలిసేటట్టు తీసుకురావడం జరిగింది. మీరు చూడండి, ప్రజలు ఎక్కడెక్కడ తిరిగి ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినాక నా దగ్గరికి వచ్చి ఆనందం పొందుతున్నారు అనేది తెలుసుకోండి. దాని తర్వాత నెక్స్ట్ అట్లాగే ఒకదాని ఇంకొకటి చూడండి వీడియోలన్నీ కూడా. తర్వాత మళ్ళీ నేను ఈ వీడియోలు అయిన తర్వాత మాట్లాడతాను. పేరు ఎండి ఫారూక్, పేషెంట్ పేరు సార్. ఎండి ఫారూక్ మీ పేషెంట్ పేరు? పేషెంట్ ఏమి కొడుకా? మా కొడుకు సార్. కొడుకు పేరు ఫారూక్. ఆయనకి ఏం ప్రాబ్లం? ఎక్కడి నుంచి వచ్చినావు? నారాయణఖేడ్ నుంచి వచ్చినాం సార్. నారాయణఖేడ్కి వచ్చినావు. ఏం బాధ? గుండెకు వాపు వచ్చిందని ఈసీజీ రిపోర్ట్లో వచ్చింది సార్. గుండె వాపు వచ్చింది అని చెప్పారు డాక్టర్లు. గుండె వాపు వల్ల ఏమేమి లక్షణాలు ఉండే? ఆయనకు దమ్ము రావడము, నడుస్తే దమ్ము, బీపీ 200 దాటింది. అబ్బా. అయితే భయపడి మీ దగ్గరికి వచ్చినాము సార్. మీరు ముందే మాకు పరిచయం, నమ్మకంతో వీటికి వచ్చినాము. అంత పెద్ద ప్రాబ్లం ఉంటే కూడా నా మీద నమ్మకంతో ఈశ్వరప్ప క్లినిక్ వచ్చినావు? నాకు నమ్మకం ఉన్నది కదా, అందుకే వచ్చినాము. వెరీ గుడ్. ట్రీట్మెంట్ అవుతున్నది. ఇప్పుడు బాబుకు కూడా వాపు కొద్దిగా తగ్గింది. ఇప్పుడు ఎన్ని రోజులు ఈశ్వరప్ప క్లినిక్ మందులు వాడి? 2 సార్లు తీసుకున్నాం సార్. మనం 2 నెలలు వాడినావు. 2 నెలలు. 2 నెలల్లో ఏమేమి తక్కువ ఉన్నది? ఆయనకు దమ్ము రాకడా తక్కువైంది. నడుస్తే కదిలితే దమ్ము వచ్చి తక్కువ ఉంది. ఇంకొకటి బీపీ కూడా 200 150 కాడ వచ్చి ఆగింది. 200 నుంచి 150కి వచ్చింది. వెరీ గుడ్. వెయిట్ కూడా తగ్గే సూచన ఉన్నది. ఓకే. మరి అది పెద్ద జబ్బు, అది బయట పోతే లక్షలు కావాలి. పొమ్మన్నాడు సార్. హార్ట్ స్పెషలిస్ట్ దగ్గరికి పొమ్మని చెప్పారు నారాయణఖేడ్ల శుభం హాస్పిటల్లో. అయితే మీరు నాకు గుర్తున్నారు కాబట్టి వీడికి తొలుకొని వచ్చి. ప్రతి ఒక్కరు కూడా బయట ఇంత ఎమర్జెన్సీ ఉన్నా బయటకు పంపిస్తే పోకుండా ధైర్యంతో, నా మీద విశ్వాసంతో ఇంటికి వచ్చినావు. వచ్చినట్టుగా నీకు రిజల్ట్ చూపించావు. హోమియోపతి నమ్మినావు, నన్ను కాదు. హోమియోపతి మీద నీకు విశ్వాసం ఉంది, నమ్మి వచ్చినావు. హోమియోపతి పవర్ ఏందో నీకు చూపించిన. అందరికి తెలవాలి. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు తొందరపడి కార్పొరేట్ హాస్పిటల్లో పోతే లక్షలు ఖర్చు అవుతాయి. అట్లా కాకుండా మంచి హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ చేస్తే ఇలా ఈజీగా తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. ఓకేనా? ప్రజలకు తెలియడానికి నీ అభిప్రాయం. ఏం పేరు? కృష్ణ. కృష్ణ, ఎక్కడి నుంచి వచ్చినావు? ఆదిలాబాద్కి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? నాకు 2021 పెరాలసిస్ వచ్చింది. 2021లో పెరాలసిస్ వచ్చి నీకు మాట పోయింది. అవును, మాట మొత్తం 1 సైడ్
ఇప్పుడు ఈశ్వరప్ప హోమియో క్లినిక్ వచ్చే వరకు కూడా నీకు మాటలు లేకుండే కదా, లేకుండే పర్ఫెక్ట్ లేకుండే. ఇప్పుడు మాటలు వస్తున్నాయి. అవును. ఇప్పుడు మరి ఎన్ని రోజులు అయినాక వస్తున్నది మాట? నీళ్ళకు ఆ? నీళ్ళ ఒక్క నెల. ఎన్ని రోజులు వాడినా దగ్గర రా. నీళ్ళ వాడి ఎన్ని రోజులు వాడిండు? నీళ్ళ 1 మంత్లో మాటలు వస్తున్నాయి. అవును. నడకల ఏం తేడా ఉంది? కొంచెం బాగా పట్టుకు కొంచెం ఒక్కరు పట్టుకుంటే రాడుతున్నా. ఒక్కరు పట్టుకుంటాడు వస్తున్నావు. ఇంత అప్పుడు ముందు ఇద్దరు పట్టుకుంటుండే ఇంతకు ముందు. అంతకుముందు ఇద్దరు పట్టుకొని పట్టుకపోతుండ్రి. అవును. ఇప్పుడు ఒక్కరు పట్టుకుంటే జర సపోర్ట్ ఇస్తే లేచినాడు దాన్ని వస్తున్నావు. పట్టుకుంటే నడుతున్నా. వెరీ గుడ్. మరి ఇప్పుడు 21 అంటే 4 సంవత్సరాల నుంచి ఇంత వయసు చిన్న పిల్లగానికి పెరాలసిస్ వచ్చి ఇంట్లో పడుకుంటే ఇంతవరకు ట్రీట్మెంట్ చేయకపో ఎన్ని లక్షలు ఖర్చు అయినాయి? మానస అంటే ఎన్నే 25 lakhs ఖర్చు పెట్టినా నీకు ఎక్కడున్న రోగం అక్కడనే ఉంది. ఇప్పుడు 1 నెలలో ఈశ్వరప్ప హోమియో క్లినిక్లో లేచి నడుస్తున్నావు, మాటలు వచ్చినాయి. నీ బ్రెయిన్ స్ట్రోక్ వల్ల రక్తం గడ్డగట్టింది. ఆ రక్తం కరిగిపోయే మందులు హోమియోపతులు ఉన్నాయి. ప్రజలకు తెలియక ఇట్లా నీళ్ళక నష్టపోయి లక్షలు ఖర్చు పెట్టి ఇంటి వాకిలు అమ్ముకొని వస్తున్న దగ్గరికి ప్రజలకు తెలవడానికి ఇంత రిజల్ట్ ఉందనేది తెలవడానికి నీ అభిప్రాయం తీసుకున్నా. ఓకేనా? ఏం పేరమ్మా? ప్రణవి. ఎక్కడి నుంచి వచ్చినావు ఈశ్వరప్ప హోమియో క్లినిక్? లాల్ దర్వాజా. లాల్ దర్వాజకి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? నెక్ పెయిన్స్ అన్నమాట. నెక్ పెయిన్, ఇంకా మళ్ళీ కిడ్నీ స్టోన్స్, బాడీ చెయ్యి మొత్తం లాగుతుంది. ఒక్క చెయ్యి లాగుతుంది. ఎన్ని సంవత్సరాల నుంచి? 2-3 years అవుతుంది. 2-3 years నుంచి ఎక్కడెక్కడ పోయినావు? ఇక్కడ వరంగల్ పోయినా, విజయవాడ పోయినా, అక్కడ చాలా దిక్కులో పోయినా. ఏమన్నారు డాక్టర్లు? ఇంకా టాబ్లెట్లు వాడుతున్నా కానీ తగ్గలేదని ఇక్కడికి వచ్చినాను. ఇక్కడికి వచ్చినావు. ఏం చేస్తామన్నారు? తగ్గుతుంది అన్నాడు. ఇక్కడ తగ్గుతారా? ఆపరేషన్ చెప్తానా? ఆపరేషన్ అంటే ఏమంటే కానీ నాకు భయమై ఇక్కడికి వచ్చినా నేను. డిస్కులు బలి అయిపోయినాయి కదా, నీ ఎన్నుపూస దెబ్బతిన్నది, పడ్డావు కదా ఒకసారి. పోయింది నీ రిపోర్టు. నీ డిస్కులు మొత్తం దెబ్బతిన్నాయి. ఆపరేషన్ చెప్పలే డాక్టర్లు? చెప్పారు కానీ నాకే భయమై ఇక నేను. భయం అయితే భయమే, కానీ పోకు. ఆపరేషన్ లేకుండా తక్కువ చేస్తా నేను. పోలే మరి ఉన్నది చెప్పాలి, వాళ్ళు ఏం చెప్పారో చెప్పాలి, భయపడద్దు. ఓకేనా? నీకు మళ్ళా నడుము కాళ్ళు గుంజకుండా చేస్తా. ఏం పేరు? సార్ బాబు పేరు ఆషిక్ సార్. ఆషిక్. ఎక్కడి నుంచి వచ్చింది ఈశ్వరప్ప హోమియో క్లినిక్? గుంటూరు నుంచి ఆంధ్రప్రదేశ్. ఏం బాధ బాబుకు? బాబుకి లివర్ ప్రాబ్లం సార్. లివర్ హెపాటోమెగాలే, లివర్ ఎన్లార్జ్ అయింది. ఏమన్నారు బయట డాక్టర్లు? బయట చూపిస్తే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి, ఇంకా ఛాన్స్ లేదని. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలన్నారు. ఛాన్స్ లేదు, బతకడం కష్టం అన్నారు. అన్నారా? అవును సార్, అది చేస్తేనే సెట్ అవుతుంది అన్నారు. చేస్తే సెట్ అవుతుంది, కానీ దొరకాలా లివర్ దొరకాలనా? దొరకాలన్నా డోనర్ ఎంత ఖర్చు అవుతుంది అన్నారు? 20 lakhs దాకా అవుతుంది. ఎవరు ఇస్తారు డోనర్? మదర్ది కానీ ఫాదర్ది కానీ. డోనర్ ఎవరు ఇస్తారు? మళ్ళీ మీరు డేంజర్లో పడిపోతారా? అంగి లేబట్టు స్టమక్ బాగా ఉబ్బింది, పెద్దగా అయిపోయింది కడుపు. ఎన్నేళ్ళ వయసు ఇంకా పైకి లేవట్టు? 2 years సార్. 2 years బాబు. ఇప్పుడు ఇలా ఈశ్వరప్ప హోమియో క్లినిక్ వచ్చినావు కదా, మళ్ళీ నెలకు నేను విజయవాడకు వస్తా. ఎవరి మీది? గుంటూరు కదా, విజయవాడకు వచ్చి కలుగు నేను నెక్స్ట్ మంత్. ఓకేనా? ఏం పేరు? శ్యామరావు. అమ్మా, శ్యామరావుకు ఇంతకుముందు మాటలు రాకుండే కదా, ఇప్పుడు మాటలు వస్తున్నాయి కదా, పేరు చెప్పగలుగుతున్నాడు. ఆయనకు పెరాలసిస్ ఉంది కదా. ఇప్పుడు ఈశ్వరప్ప హోమియో క్లినిక్లో మందులు కూడా 2 నెలలు అయింది, ఇది 3వ విజిట్. మాటలు వస్తున్నాయి. చేయి లేవట్టు, కాళ్ళు లేవట్టు, లేచి నడువు జరా, అటుపోయి నడక కూడా వచ్చింది. అప్పుడు బ్యాలెన్స్ ఉండకపోతుండే, పడిపోతుంటే సొరుగుతుంటే కదా. సొల్లు కూడా జర తక్కువ ఉంది కదా? సొల్లు కూడా తక్కువ ఉందా? కొంచెం తక్కువ ఉందా? కొంచెం తక్కువ ఉందా? ఫస్ట్ వెరీ గుడ్. మందు పనిచేస్తున్నది. ఇంకా 2 నెలలు కానీ 6 నెలలు కానీ నేను మంచిగా అయ్యేదాకా వాడిపిస్తా. కూర్చో. మాటలు వస్తున్నాయి, చాలా సంతోషం. ఏం పేరు? కృష్ణ. ఎక్కడి నుంచి వచ్చినావు ఈశ్వరప్ప హోమియో క్లినిక్? మెహదీపట్నం. ఏం బాధ ఉండే నీకు ఇంతకుముందు? కూర్చోనికి రాకపోతుండే. నీకు ఏం రోగం అని చెప్పి డాక్టర్లు బయట? రెక్టమ్ క్యాన్సర్. దాంతో నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావు, ఏమేమి లక్షణాలు ఉండే అవన్నీ చెప్పు. బ్లడ్ వస్తుంది, పెయిన్, కూర్చోనికి రాదు, కూర్చోరాకపోవు, నడవరాకపోవు.
నిద్ర రాలేదు, ఉమ్. మొత్తం వెయిట్ కూడా మొత్తం లాస్ అయిపోయింది. వెయిట్ లాస్ అయిపోయినావు, ఇప్పుడు మంచిగా అయిపోయినావు. ఓకే. అప్పుడు 75 ఉంటే ఇప్పుడు 90 ఉంది. వెరీ గుడ్. ఈశ్వరప్ప హోమియో క్లినిక్ వాడినాక 90కి వచ్చినావు. ఈడ వాడినాక ఈశ్వరప్ప హోమియో క్లినిక్ వాడినాక మందులు వాడినాక ఎన్ని రోజులకు నీకు మార్పు వచ్చింది కూర్చునే పొజిషన్? 2.5 monthsలో వచ్చేసింది. 2.5 monthsలో నువ్వు కూర్చోగలిగినావు, నడవగలిగినావు, మంచిగా అయినావు. ఇప్పుడు తిన్నది పేగి పడుతుంది, వెయిట్ 90 కిలోలకు వచ్చినావు. అంత మంచిది. వెరీ గుడ్. మరి ఇది శాశ్వత. ఇలా టెస్ట్ కూడా చేయించినావు కదా, చేసి. క్యాన్సర్ టెస్ట్ చేపిస్తే నెగిటివ్ వచ్చింది కదా, అవును సార్. మరి సిఏ టెస్ట్ చేయించినావు, అవును. దాంట్లో నెగిటివ్ రిపోర్ట్ది ఫోన్లో ఉంది కదా, ఫోన్లో ఉంది. అది ప్రజలకు తెలవాలి. క్యాన్సర్ ఎటు తక్కువ అవుతుంది తీపి గులికలతోని, హోమియోపతితో ఎటు తక్కువ అవుతుంది, పిచ్చి పిచ్చి క్వశ్చన్లు వేస్తుంటారు. అది తిన్నోనికి అర్థమవుతుంది. కొంతమంది డాక్టర్ స్టూపిడ్ ఉన్నారు సార్ హోమియోలో కూడా, ఆ స్టూపిడ్లతోనే 1.48 ఎంత ఉండాలి, 5 బిలో 5 ఉండాలి, ఒక నార్మల్ వచ్చేసింది. చూసినావా రెడ్డి గారు? గట్లా. ఇది నీ బాధ కూడా చెప్పు. నువ్వు ఎందుకోసం వచ్చిన ఈశ్వరప్ప హోమియో క్లినిక్ అప్పటి సంగతి చెప్పు. కరోనా పీరియడ్లో ఏ పొజిషన్లో వచ్చినావు? టోన్ బ్యాక్ పోయింది, గొంతు హలా నందికి రాపోయేది. ఆ టైంలో వచ్చిన జెన్యున్గా మీరు ఇచ్చిన మెడిసిన్ ఫస్ట్ హాఫ్ అన్ అవర్లోనే హలో అనే పరిస్థితికి వచ్చిన. గుడ్. తర్వాత 1-2 days తర్వాత హలో అనేది వచ్చింది, అన్నీ వచ్చింది. మళ్ళీ మా మదర్ వాళ్ళు కూడా ఒకటే ఇంట్లో ఉండేది. నేను మా మదర్ వాళ్ళు కూడా నేను కుకింగ్ ఎవరు లేదు, నేనే వండి పెట్టేది. అబ్బా. మీరు యాంటీ కరోనా అని వేరే ఇచ్చిళ్ళు ప్రివెంటివ్ మెడిసిన్. ఆ మెడిసిన్ రోజు ఒక 10 సార్లు వాడేది. మీరు 3 సార్లు అంటే 10 సార్లు వాడేది. ఎందుకంటే మంచి వాళ్ళు రాగలరు భయంతో. అప్పుడు కరోనా పీరియడ్లో మనమే ఈశ్వరప్ప హోమియో క్లినిక్ నుంచి అందరికి సక్సెస్ చేసినాం. 100 కొన్ని వేల, నాకు తెలిసి కొన్ని వేల మంది మీ ఇన్స్పిరేషన్లో పెడతారు. నువ్వు కరోనాతోనే వచ్చినావు, నిన్ను దూరం పెట్టలే. నేను ఫస్ట్ టైం వచ్చిందే కరోనాతో. దగ్గర కూర్చోబెట్టే నీకు ట్రీట్మెంట్ ఇచ్చిన. దగ్గరగా పక్క కానుకొని ఇక్కడ ఉన్నా నాకు భయం అయింది, నా నుంచి మీకు వస్తాయనే భయం వచ్చింది నాకు. కానీ మీ విల్ పవర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ పవర్ తో 50% గవర్నమెంట్ కూడా ఛాలెంజ్ చేసినాం. గాంధీలో ఒక మాస్క్ అరెస్ట్ చేసేది. అవును. అట్లాంటి టైంలో మీరు ఆ విధంగా చేయడం చిన్న విషయం కాదు, మరి చాలా గొప్ప విషయం. నాకు గాంధీలో ఒక లెజెండ్ సార్ నా దృష్టిలో. థ్యాంక్ యూ. ప్రజలకు అందరికీ లెజెండ్గా కావాలి నేను, ప్రజలందరికీ కావాలి. మీరు ఇప్పుడు మీ వల్ల మీ కల్వకుర్తికి సర్వీస్ సార్ మీరు చేసేది చాలా గొప్ప విషయం. ఇప్పుడు మీ వల్ల మీ కల్వకుర్తికి చాలా మంది వస్తారు. నేను ఒక 70-80 మంది నా పర్సనల్ వచ్చి వాళ్ళ ద్వారా కూడా మస్తు మంది వస్తారు. ఇప్పటికంటే నేను పంపితే వచ్చి ప్రజలకు చెప్పేది నేను అదే, తినుండ్రి, అనుభవించింది ప్రజలకు పంచుండ్రి. లేదు సార్, మెడిసిన్ అంటే హోమియోపతి అనే పదం మీ నుంచి వచ్చింది. 100% ప్రజలకు అంతకుముందు ఉన్నది హోమియోపతి ఉంటా సార్, కానీ దాన్ని ప్రజలకు తీసుకపోలే. డాక్టర్ అందులో ఒక జ్వరానికి 100 ఉంటాయి. ఆ 100లో ఏది వాడితే ఏ జ్వరం తక్కువ తెలియాలి కదా, అది డాక్టర్ నాలెడ్జ్ ఉండాలి. అక్కడ ఫెయిల్ అయిపోయాడు హోమియోపతి అంటే. ఒక మెడిసిన్ ఉంటుంది సార్, ఒక మెడిసిన్ తయారైనప్పుడు వాడు 60-70 చెప్తాడు. మన ప్రాబ్లం కి ఏ మెడిసిన్ వాడాలని మీరు రికగ్నైజ్ చేయాలి. మీ బాడీ తత్వానికి మీ లక్షణాలకు కరెక్ట్ మందు ప్రిస్క్రైబ్ చేయడంలో గొప్పతనం. నా ఐడియాలజీ అది కరెక్ట్. అది సిద్ధాంతం ప్రకారం హోమియోపతిలో కూడా అదే సూట్ అయ్యి, ఏది వాడాలనే నాలెడ్జ్ అది గొప్పది. అది గాడి గిఫ్ట్ సార్, మీది ఏం కాదు. అంతేనా? మీ పూర్వీకులు, మీ తల్లిదండ్రులు. నాకు కావాల్సింది ప్రజలందరి లోపల హోమియోపతి అవేర్నెస్ రావాలన్నదే నా లక్ష్యం. 100%. థ్యాంక్ యూ. ఏం పేరు? శశికుమార్ అండి. శశికుమార్. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ వికారాబాద్ నుంచి సార్. వికారాబాద్. ఏం బాధతో వచ్చినావు? సోరియాసిస్. ఎన్ని సంవత్సరాల నుంచి ఉండే? ఒక 4-5 years నుంచి సార్. 4-5 years నుంచి బాడీ ఎంత ఉండే? బాడీ అంతా. ఎన్ని మందులు వాడినావు బయట? ఇంగ్లీష్ మెడిసిన్, అలోపతిక్ మెడిసిన్ వాడాను. ఆయింట్మెంట్లు, లోషన్లు అన్ని రుచినా తక్కువ కాలేదు. తగ్గలేదు సార్. ఇప్పుడు ఈశ్వరప్ప హోమియో క్లినిక్ వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? 6 months అవుతుంది సార్. 6 monthsలో ఎట్లా ఉంది? చాలా బాగుంది సార్. మొత్తం పోయింది సార్. మార్కలు చేయి చూపి. అబ్బా, హెల్దీ స్కిన్ వచ్చేసింది కదప్పా, నీట్గా అయిపోయింది కదా. గుడ్. ఇంకా జర మరకలు డల్గా ఉన్నాయి, ఆ మరక కూడా పోయి సెట్ చేద్దాం. మీ పేరు? నా పేరు శ్వేత సార్, నేను వికారాబాద్. శ్వేత, ఏది మీకేముండే ప్రాబ్లం? సార్ నాకు అలర్జీ ఉండింది, థైరాయిడ్ ఉండేది. అలర్జీ అంటే ఏంటిది? స్నీజెస్, బాగా దగ్గు, నోస్ రన్నింగ్. బాగా రన్నింగ్ నోస్, వాటర్ కారుతుండే, తుమ్ములు వస్తుండే, బ్రీతింగ్ ఆయాసం వస్తుండే. అప్పుడు వాళ్ళు ఏమి ఇచ్చారు బయట డాక్టర్లు? సెట్రిక్ టాబ్లెట్స్ బాగా వేసుకునేదాన్ని సార్. కంప్లీట్లీ డైలీ ఒక్కటన్నా కంపల్సరీ వేసుకోకపోతే నిద్రపోయేదాన్ని కాదు సార్. అంత బాధ ఉండే? చాలా బాగా. అన్ని స్టెరాయిడ్స్.
వాటి వల్ల కిడ్నీలు లివర్ దెబ్బతినే అవకాశం ఉండే. ఎన్నేళ్ళు వాడిన వాడిని? అవి 2 years అయింది సార్. 2 years వాడినా తగ్గలేదు. తగ్గలేదు. ఇప్పుడు ఈశ్వరప్పమ్మ క్లినిక్ వచ్చింది ఎన్ని రోజులు అవుతుంది? 3 months అవుతుంది సార్. 3 monthsలో ఎట్లా ఉంది? చాలా రిలీఫ్ ఉంది. మొత్తం తగ్గిపోయింది సార్. చాలా నువ్వు మళ్ళీ గోళీలు మింగకుంటున్నావు కదా సిట్రజిన్లు? లేదు సార్, నా దగ్గరికి వచ్చినప్పటి నుంచి సిట్రజిన్ బంద్ అయిపోయింది, తుమ్ములు బంద్ అయినాయి, కారుడు బంద్ అయింది. ఇది శాశ్వతం వైద్యం, అర్థమైందా? శాశ్వతం అంటే హోమియోపతిలో ఇట్లా దాని రూట్ కాజ్ మీద పనిచేస్తుంది. అవి బతికిన రోజులు మింగాల్సి వస్తుండే సిట్రజిన్, అప్పుడు పూర్తిగా నయం మళ్ళీ ఎప్పటిలాగా. ఇట్లాంటి ప్రజలు చాలామంది బాధలు పడుతున్నారు తుమ్ములతోని. వాళ్ళకు ప్రజలకు తెలవడానికి మీ అభిప్రాయం తీసుకున్నా. థ్యాంక్ యూ అమ్మ. ఏం పేరు? మోహన్ రెడ్డి. ఎక్కడి నుంచి వచ్చినావు ఈశ్వరప్పమ్మ క్లినిక్? మేము ఇక్కడ కర్నూలు జిల్లా సార్. కర్నూలు జిల్లాకి వచ్చినావు. ఏం బాధ ఉండే నీకు మొదలు? పక్షవాతం వచ్చి పెరాలసిస్, కాలు చేయి లేవలేదు, నోరు వంకరమైన ఉండే, మాట రాలేకుండే. ఇప్పుడు ఎన్ని నెలలు వాడినావు ఈశ్వరప్ప హోమియోపతిలో? 3 నెలలు వాడితే ఇప్పుడు మాట వచ్చిందా? మాటలు మాట్లాడుతుంది. ఏం పేరు గట్టిగా చెప్పు. నీ పేరు? మోహన్ రెడ్డికి అర్థం మాట వస్తున్నది. చెయ్యి లేపట్టు, పైకి లేవట్టు. గుడ్. నడక వచ్చిందా? లేచినాడు, అటు గుడ్. కాళ్ళు లేస్తుంది కదండి, మంచిగా లేస్తుంది. కానీ ఇంకా జర రెస్ట్లో ఉండి వాడు, ఇంకా మొత్తం మంచిగా కావాలి. ఇంకా కొలుసు పోలే, కూసో. ఇంకొక 3 నెలలు 6 నెలలు పడుతుంది. మరి మెదడులో రక్తం గడ్డగట్టింది, వెంటనే పోతుందా? బయట ఎన్ని హాస్పిటల్ తిరిగి వచ్చిరే? ఏమన్నారు డాక్టర్లు? అంటే దానికాడికి ఏం పోలేదు సార్, దానికాడికి వచ్చాము. పక్షవాతం డాక్టర్లు ఏమన్నారు? అదే వాడాలని చెప్పారు అంతే. ఎన్ని రోజులు వాడారు? అది మాత్రం ఏం చెప్పలేదు సార్. ఎన్ని రోజులు వాడినా మోహన్ రెడ్డి? చెప్పలేదా? ఇక బతికిన రోజులు వాడమంటారు. కానీ ఇప్పుడు మన మందులతో మంచిగా అవుతున్నాం, అదే వాడుకో. ఏం పేరు? చంద్రశేఖర్ రెడ్డి. ఎక్కడి నుంచి వచ్చినావు ఈశ్వరప్పమ్మ క్లినిక్? మంగళూరుకి వచ్చినావా? ఏం బాధతో వచ్చినావు? సీకేడి కిడ్నీ ఫెయిల్ అయింది. సిరం క్రియాటిన్ ఎంత ఉన్నది? 4.8 ఉన్నది కదా. ఏమన్నా డాక్టర్లు మరి బయట? డయాలసిస్ చేస్తామన్నారు. డయాలసిస్ చేసుడు ఇక ఒక్కసారి ఛార్జ్ చేసినామంటే బతికిన రోజులు చేయాలి, తెలుసా? దినం తప్పి దినం. ఇప్పుడు మరి ఈశ్వరప్పమ్మ క్లినిక్ ఎట్లా వచ్చినావు? ఎట్లా తెలుస్తూ వచ్చినావు? ఎవరు చెప్తే వచ్చినావు? టీవీ వాళ్ళకి తెలిసింది. మంచిగా వాళ్ళని చూసి వచ్చినావు. ఇలా నీకు స్టార్ట్ చేస్తున్నా, నిన్ను కూడా డయాలసిస్ పోకుండా చేస్తా, ఓకేనా? చెప్పినట్టు మందులు మంచిగా వాడుకో, టైం టు టైం పచ్చం చేయాలి, సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అవుతుంది, ఓకేనా? ఇలా ఈ పరిస్థితులు ఆయన సిమ్టమ్స్ చెప్తాను ఏమేమి ఉన్నాయి ఆయనకు? ఐస్కి ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయింది, లంగ్స్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయింది, ఇంకా కిడ్నీ ప్రాబ్లం ఉంది, టీబీ ఉండే తగ్గిపోయింది. ఏం పేరు? మహమ్మద్ అలీ. ఎక్కడి నుంచి వచ్చినావు ఈశ్వరప్పమ్మ క్లినిక్? నాగర్ కర్నూలు. యాక్చువల్లీ మాది నాగర్ కర్నూలుకి వెళ్ళి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? కిడ్నీ స్టోన్ ఉండే, కిడ్నీలో స్టోన్ రైట్ సైడ్ ఉందని చెప్పి వచ్చినావు. దాని యొక్క లక్షణాలు ఏముండే? బ్యాక్ పెయిన్ ఉండే, లాగుతుండే, అలా ఫ్రంట్ సైడ్ కూడా వచ్చేది, కింద ఇప్పుడు బొడ్డు కాడికి వచ్చేది. చాలా పెయిన్ ఉండే, నైట్ టైమ్స్ హెవీ అవుతుండే, ఇంకా చాలా సివియర్ అవుతుండే, నిద్ర లేకుంటుండే. కిడ్నీ స్టోన్ నొప్పి అట్లే ఉంటుంది. వెన్నుపూస నుంచి బొడ్డు కాడికి లాగుతుందంటే అది కిడ్నీ నొప్పి, స్టోన్ నొప్పి అని గుర్తుపెట్టాలి. ఇప్పుడు మరి ఈశ్వరప్ప మందులు వాడిన రోజులే ఆల్మోస్ట్ 1 month అబోవ్ అయింది. 1 monthలో ఏమేమి తక్కువ ఉంది? ఒక 10-15 డేస్కి పెయిన్ రిలీఫ్ అవ్వడం, తర్వాత పెయిన్ కంప్లీట్గా డిసపియర్ అయింది. ఇప్పుడు ప్రెసెంట్ అయితే పెయిన్ అలాంటివి ఏం లేదు, పెయిన్ రిలీఫ్ ఉంది, పెయిన్ ఏం లేదు. అప్పటిలాగా లాగడం అలా ఆ సెన్సేషన్ కూడా లేదు. అంతకుముందు రేడియేటింగ్ పెయిన్ అవుతుండే, ఇలా కింది వరకు లాగుతున్నట్టు. ప్రెసెంట్ అయితే అలా ఏం లేదు. అయితే మీకు మందు తగిలిందానికి హీలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. కొంతమందికి ఇమ్మీడియట్గా బయట కొట్టుకొస్తాయి, కొంతమందికి డిజాల్వ్ అయిపోయి పౌడర్ లాగా వెళ్ళిపోతుంది. ఇంకా మనం ఇంకా లాంగ్ టైం వాడి అప్పుడు స్కాన్ చేసుకొని చూద్దాం. హోమియోపతిలో ఇట్లా ఆపరేషన్ లేకుండా స్టోన్స్ కరిగిపోతే మళ్ళీ రాకుండా అవుతుంది, ఓకేనా? డాక్టర్ గారు, మీరు ప్రతి నెల 4 గురువారాలు ఏపీలో ప్రజలకి అందుబాటులో ఉంటారు, మిగతా టైంలో హైదరాబాద్లో, చిక్కడపల్లిలో తెలంగాణ ప్రజలకు అవైలబుల్లో ఉంటారు. ఆ డీటెయిల్స్ ఒకసారి చెప్పండి. ముఖ్యంగా ఏపీ ప్రజలందరూ కూడా కొత్త వాళ్ళు ఉంటే నోట్ చేసుకోరు నంబర్స్, టైమింగ్స్.
ప్రతి నెల మొదటి గురువారం విజయవాడలో హోటల్ మనోరమ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓపీ కంటిన్యూగా ఉంటుంది. అక్కడికి వచ్చినాకనే సీరియల్ నెంబర్ ఇస్తారు. రెండవ గురువారం రాజమండ్రిలో హోటల్ అనుపమ రెస్టారెంట్ ఆర్టీసీ కాంప్లెక్స్కు ఆపోజిట్లో ఉంటుంది. 2వ ఫ్లోర్లో ఏసీ హాల్, పెద్ద హాల్ ఉంటుంది. హాల్కు రావాలి డైరెక్ట్గా. రాజమండ్రి చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలంతా కూడా ప్రతి నెల 2వ గురువారాన్ని చూసుకోవాలి. డేట్లు గుర్తుపెట్టుకుని, డేట్లు మారుతుంటాయి. 2వ గురువారం రాజమండ్రి, 3వ గురువారం విశాఖపట్నంలో హోటల్ చంద్రాస్, దాన్నే నెల్లూరు మెస్ అంటారు, దాబా గార్డెన్. విశాఖపట్నం చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలు విజయనగరము, బొబ్బిలి, ఒరిస్సా అండ్ విశాఖపట్నం చుట్టూ ప్రజలంతా 3వ గురువారం విశాఖపట్నంకు రావాలి. 4వ గురువారం తిరుపతిలో హోటల్ కెన్సెస్ ఆర్టీసీ బస్ స్టాండ్కి ఆపోజిట్లో ఉంటుంది. మీరు ఆర్టీసీ బస్సులో దిగంగానే అక్కడ ఎదురుగా కనిపిస్తుంది. హోటల్ కెన్సెస్లో ఏసీ హాల్లో మన ప్రోగ్రాం జరుగుతుంది. డైరెక్ట్ అక్కడికి వచ్చి మీరు సీరియల్ నెంబర్ తీసుకోవాలి. తిరుపతి చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలంతా, కడప, నెల్లూరు, హిందూపూరు, బెంగళూరు బార్డరు, కడప చుట్టూ ఉన్న ప్రజలంతా కూడా తిరుపతికే మీకోసం రావడం జరుగుతుంది. ఈ విధంగా ఏపీ ప్రజలకు నెలకు 4 గురువారాలు కేటాయించడం జరిగింది. ఏపీ ప్రజలంతా కూడా అక్కడ అందుబాటులో ఉన్న సెంటర్లో మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలి. అదేవిధంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా అన్ని జిల్లాలు కూడా 200 కిలోమీటర్లు 100 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి కాబట్టి తెలంగాణ ప్రజలందరికీ హైదరాబాద్ సెంటర్ చిక్కడపల్లి డైరెక్ట్ ఆ ఫోన్ నెంబర్ చేసుకొని జిల్లాల ప్రజలంతా కూడా హైదరాబాద్కు రావాలి. హైదరాబాద్ చుట్టూ, సికింద్రాబాద్ చుట్టూ ఉన్న ప్రజలే కాకుండా తెలంగాణ జిల్లాల ప్రజలందరికీ హైదరాబాదే సెంటర్. డైరెక్ట్ ఫోన్ నెంబర్తో ఫోన్ చేసుకొని మీరు వచ్చిన తర్వాత సీరియల్ నెంబర్ ఇవ్వాలి. ఈ విధంగా ఏపీ అండ్ తెలంగాణ ప్రజల్లో హోమియోపతి అంటే స్లో కాదు, ర్యాపిడ్ యాక్షన్, కరెక్ట్ మందు, కరెక్ట్ డాక్టర్ ఉంటే పనిచేస్తుంది అనేది అవగాహన కోసమే ఈ లైవ్ ప్రోగ్రామ్స్, ఈ సక్సెస్ఫుల్ కేసులు మీకు చూపించడం జరుగుతుంది. డాక్టర్ గారు, హోమియోపతి వైద్యం పట్ల ప్రజల్లో మంచి అవగాహన కల్పిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి హెల్త్ ప్లస్. స్టే ట్యూన్.